వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏలో పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల అధికారులతో వికసిత్ స్వచ్ఛాంధ్ర విజన్ 2047 పై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 7 మండలాల అభివృద్ధిపై చర్చించారు. వీటిలో మండలాల సమస్యలు, పరిష్కారాలు, స్థానిక అవసరాలకు ప్రణాళిక ముందుగా తీసుకువెళ్లాలన్నారు. ఉపాధికి సంబంధించి అవకాశాలు వచ్చేలా అంశాలను పొందుపరచాలన్నారు. ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి పంటల సమస్యలు, వీటికి సైన్స్ ల్యాబులు నిర్వహించి రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా శిక్షణ, ప్రొడక్షన్ ఇచ్చే విధంగా ముందుకు సాగాలని, అలాగే చేనేత పనులు అభివృద్ధి చేయాలన్నారు. వెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ ప్యానెల్లో సోలార్ బోర్డ్స్ని రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద మంచి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేయాలని అనేక కార్యక్రమాలు చేపడుతుంది. మీ అందరూ కూడా మన ఏజెన్సీ ప్రాంతం, మన ప్రాంతంలో ఎక్కువ బడుగు బలహీన వర్గాలు కానీ లేకపోతే ఇప్పుడు కూడా నిరుపేదలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి విధంగానే ఉన్నారు. మనందరం ప్రత్యేకించి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి. అలాగే స్వర్ణాంధ్ర టీం కూడా మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు. అలాగే ఎంపీడీఎస్ కూడా వారిని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈరోజు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా దానికి సంబంధించి మీరందరూ కూడా ఇమ్మీడియట్లీగా ఆ టీంతో కోఆర్డినేషన్ అయ్యి పీఓ గారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈరోజు మనం ఐటీడీఏని ఎంత డెవలప్మెంట్ చేద్దామనే ఒక కాన్సెప్ట్ లో మనం ముందుకున్నాం. అలాగే మన పీఓ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాబట్టి మీ అందరూ ఈ స్వర్ణాంధ్ర వికసిత్ స్వర్ణాంధ్ర 2047 దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇమీడియట్లీగా ఏదైతే డెవలప్మెంట్ మనం ఏ దాని మీద చేయగలమనేది మీరు రివ్యూస్ పెట్టుకొని ఖచ్చితంగా మీరు రిపోర్ట్ వాళ్ళని ఇవ్వాల్సి ఉంది. అలాగే మనం 7 మండలాలకు సంబంధించి ఇప్పటి వరకు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అలాగే రానున్న రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలతో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో మనం ఖచ్చితంగా ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అన్ని మండలాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డిపార్ట్మెంట్ వారీగా మంచి మంచి అధికారులు కూడా నియమించడం జరిగింది. మనకు కూడా ఏజెన్సీకి సంబంధించి ఐటీడీఐకి మంచి పిలువని తీసుకొచ్చాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి మౌలిక సదుపాయాలు ఐటీడీ నుంచి ఇంకా అనేక గ్రామాలకి వెళ్ళాలని మనం చూస్తున్నాము. దాన్ని కూడా మనం బడ్జెట్ పరంగా మనం రూపొందించుకొని ఇంకా ఐటీడీఐకి రైటర్ నుంచి స్పెషల్ ఫండ్స్ తీసుకొస్తే మనకి మంచి ఏజెన్సీ గ్రామాలను డెవలప్మెంట్ చేయడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. అలాగే మేము సీఎం గారితో కూడా చెప్పడం జరిగింది. గత 30-40 సంవత్సరాలుగా పోలవరం నియోజకవర్గంలో అనేక సమస్యలు అలాగే గుర్తుపడిపోయి కనీసం గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థలు లేవు, సిసి రోడ్లు లేవు, మంచినీటి వ్యవస్థ లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న సుమారు 50 ట్యాంకులు ఈ 7 మండలాల మీద మనం వాటర్ ట్యాంక్స్ ఓపెన్ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే డ్రైనేజీలు ఖచ్చితంగా మనం ఏదైతే పంచాయతీకి 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ నుంచి లేదంటే మనకి టీఆర్ నుంచి కూడా డ్రైనేజీలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా మనం ఇచ్చే విధంగా, అలాగే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వాల యొక్క ఏదైతే గ్రామాలు కట్టించుకోవడం వదిలేశారు దాన్ని మనం ఈరోజు గుర్తించగా సిసి రోడ్లు కోసం 27 కోట్ల రూపాయలతో మనం టీఆర్ నుంచి సిసి రోడ్లు పోయగలిగాం. అలాగే తార్ రోడ్లు సుమారు 15 కోట్ల రూపాయలు మనం ప్రభుత్వం నుంచి తీసుకురాగలిగాం. అలాగే వాటర్ ట్యాంక్స్, అలాగే కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటి వరకు సరైన మంచినీటి సదుపాయం లేదు. మీ మండలాల్లో ఏదైతే గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు లేనటువంటి గ్రామాలను గుర్తించి
ఇమ్మీడియట్లీగా మాకు ఇన్ఫార్మ్ చేయగలిగితే అక్కడ కూడా మనం స్పెషల్ ఫండ్స్ కానీ లేకపోతే అనేకమైన స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం ద్వారాగా లేదంటే అనేక సేవా సంస్థల ద్వారా మనం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది మనకి. మనం మంచినీరు లేనటువంటి గ్రామాలకి డోర్లు కూడా వెతుకుతాం. ఎన్ఆర్ఐలు కూడా సిద్ధంగా ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎక్కడైతే మీకు వాటర్ లేనటువంటి గ్రామాలని గుర్తించి నాకు ఇమీడియట్లీ ఇన్కమ్ చేస్తే నేను అక్కడ బోర్డు అలాగే మోటార్స్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. మన ప్రభుత్వంలో మనం గ్రామాల్లోకి ప్రతిని కూడా పెట్టుబడి పెడతాం. అలాగే ఎన్ఆర్ఐస్ నుంచి కూడా మంచి మంచి ఎన్ఆర్ఐస్ కూడా మనకి మన ఏజెన్సీ ప్రాంతానికి హెల్ప్ చేస్తానంటున్నారు. గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని తయారు చేసిస్తే నేను ఈ మండలానికి ఆ బోర్డుని నేను పంపిస్తాను. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఎన్ఆర్ఐబిఎస్ దీని మీద కూడా మీరు ప్రత్యేకించి దృష్టి పెట్టాలి. ఎందుకంటే నా ఆఫీస్కి డైలీ అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. అక్కడ మేట్లు కానీ లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వాళ్ళు పొల్యూట్ అయిపోయి పేర్లు రాస్తున్నారని కంప్లైంట్ ఎక్కువగా వస్తుంది. మీరు అప్పుడప్పుడు ఫీల్డ్ విజిటింగ్ కూడా వెళ్తే ఇంకా మంచిది. ఎందుకంటే కొద్దిగా భయంగా ఉంటారు. దాని మీద ఎంపీడీఓస్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టండి. అలాగే మ్యాండేట్స్ కూడా మన ఇప్పుడు 500 మ్యాండేట్స్ వస్తాయి, ఇంకో వారంలో 700 వస్తున్నాయి. అంటే ఆ 200 ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా మీరు అబ్జర్వేషన్ చేయాలి. లేకపోతే అవి మిస్లీడ్ అయిపోయి ఆ పేమెంట్ వేరే దానికి వెళ్ళేటువంటి పరిస్థితి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు తెలియజేశారు. దీని మీద కొద్దిగా మీ అందరూ కూడా అన్ని మండలాల్లో మేము తిరగలేం కాబట్టి మీరు అప్పుడప్పుడు ఖచ్చితంగా రోజు ఉదయం కూడా వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో ఉంటే అక్కడ ఏమైనా లోటుపాటు ఉన్నా లేకపోతే అక్కడ ఏమైనా తప్పుదాలు జరుగుతున్నా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కూలీలు ఉన్నారో వారు మనకి ఇంటిమేషన్ ఇస్తారు. దయచేసి ఫీల్డ్